పుట్టుకతో వచ్చిన వైకల్యం చిన్నబోయేలా చిత్రకళలో అద్భుత ప్రతిభ చూపుతున్నాడు ఆ కుర్రాడు. అరుదైన చిత్రాలతో అబ్బురపరచడమే కాక డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్ లాంటి కోర్సుల్లోనూ పట్టు సాధించాడు. చదువుల్లోనూ అందరికంటే ముందుంటూ పలు సంస్థలకు సేవలందిస్తున్నాడు. సాధించాలనే పట్టుదల, నిరంతర ప్రయత్నం ఉంటే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని నిరూపిస్తున్న గుంటూరు యువకుడు తులసీనారాయణ కథే ఇది. వైకల్యం శరీరానికే కాని ప్రతిభకు కాదని నిరూపిస్తున్నాడు ఈ కుర్రాడు. విధి విసిరిన సవాల్ తట్టుకుని నిలబడుతూ తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు. భారం అవుతాడేమోనని వెక్కిరించిన వాళ్లే ఔరా అనేలా చేస్తున్నాడు. డ్రాయింగ్, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్స్ డిజైనింగ్ వంటి రంగాల నైపుణ్యాలు సాధించి తల్లిదండ్రుల నమ్మకం నిలబెట్టాడు ఈ ఔత్సాహికుడు. చిత్రాలు గీస్తున్న ఈ కుర్రాడి పేరు వేల్పూరి తులసీనారాయణ. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. తండ్రి శివశంకర్ స్టిక్కరింగ్ కార్మికుడు, తల్లి మోహనలక్ష్మి గృహిణి. పుట్టుకతోనే వైకల్యం బారిన పడిన తులసీనారాయణకు కుడి చేతితో పాటు కాళ్లు సరిగ్గా పనిచేయవు. తనంతటి తాను స్వయంగా నడవలేని స్థితి. అయితే ఇతడిలోని ప్రతిభ గుర్తించిన తల్లిదండ్రులు కళాకారుడిగా ఎదిగేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం అందించారు. కన్నవారి ప్రోత్సాహంతో ఆసక్తి ఉన్న చిత్రకళపై సాధన చేయడం ప్రారంభించాడు తులసి. అతి తక్కువ సమయంలోనే చిత్రకారుడిగా ప్రతిభ చాటుకున్నాడు. జీవం ఉట్టిపడే మనుషుల బొమ్మలు వేయడంలో ప్రత్యేకత చూపుతున్నాడు. అంతర్జాలాన్ని ఆసరాగా చేసుకుని చిత్రకళలో మంచి పట్టు సాధించాడు. యూట్యూబ్ తరగతులు, ఆన్లైన్ వీడియోలను చూస్తూ తనలోని సృజనకు పదును పెట్టుకున్నాడు. నేను 12 ఏళ్ల వయసు నుంచే బొమ్మలు గీయటం నేర్చుకున్నాను. మా నాన్నగారు ఇంట్లో ఖాళీగా ఎందుకు ఏదో ఒకటి చేయొచ్చు కదా, ఏదో ఒకటి ఏదో ఒకటి నేర్చుకో అనటం వల్ల ఆ బొమ్మలు గీయటం నేర్చుకున్నాను మెల్లమెల్లగా. దాని ద్వారా కొన్ని 2-3 సంవత్సరాలు అట్లా గీస్తా ఇంప్రూవ్ అయ్యి ఫ్రెండ్స్ కొంతమంది అరే నువ్వు బాగా గీస్తున్నావు అంటున్నారు. దానివల్ల ఇంకొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా నేను బాగా గీయగలుగుతానని చెప్పి గీస్తా. అట్లాగా ఇప్పుడు రియలిస్టిక్ డ్రాయింగ్స్, పోర్ట్రేట్స్, పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్ అలాంటివన్నీ గీయగలుగుతున్నాను. ఇది మా తాతగారు బాగా గీయగలుగుతారు. మా తాతగారి నుంచి మా నాన్నగారు చూశారంట. చూసి తను మా తాతగారు ఇలా గీస్తారని చెప్పేవారు. ఇది నేర్చుకొని నేను కూడా ఇట్లా గీయాలని నాకు కొంచెం హెల్ప్ చేసి ఇలా గీస్తే బాగుంటుంది, ఇట్లాంటివి వాడని చెప్పారు. అవి నేను విని తీసుకొని వాటిని ఉపయోగించి బాగా ముందుకు సాగాను వాటి ద్వారా. అవి అన్నీ నేను సొంతంగా యూట్యూబ్ ద్వారా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి డైలీ వాటి నుంచి డెవలప్మెంట్ చేసుకుంటా వచ్చాను. విభిన్న రకాల పోర్ట్రైట్స్ చిత్రాలు వేయడంలో నైపుణ్యం సాధించాడు తులసి. పెన్సిల్, చార్కోల్, కలర్ పెన్నులు, ఆయిల్, వాటర్ వినియోగించి అందరూ మెచ్చే పోర్ట్రైట్ చిత్రాలకు రూపం ఇస్తున్నాడు. చిత్రకారుడిగా రాణిస్తూనే ఖాళీగా ఉన్న సమయంలో ఆన్లైన్ కోర్సుల మీద దృష్టి సారించాడు. గ్రాఫిక్స్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈ బుక్ రైటింగ్ అంశాలను నేర్చుకున్నాడు. మా కాలేజీలో మా ప్రిన్సిపల్ సార్కి నేను ఒక బొమ్మ గీసిచ్చాను. తను నాలో ఉన్నది చూసి గుర్తించి నన్ను బాగా ప్రోత్సహించారు. అంటే రియలిస్టిక్ పోర్ట్రేట్స్, అంటే గ్రాఫైట్ పెన్సిల్తో పోర్ట్రేట్, చార్కోల్ పోర్ట్రేట్స్, కలర్ పెన్సిల్ పోర్ట్రేట్, ఆయిల్ పెయింటింగ్ పోర్ట్రేట్, వాటర్ కలర్ పెయింటింగ్ పోర్ట్రేట్స్ ఎక్కువ గీస్తూ ఉంటాను. మా కాలేజీలో, స్కూల్లో అందరికంటే ఫస్ట్ రావాలనేది మా డాడీ వాళ్ళ కళ సార్. అన్నీ నేర్చుకోవటం మొదలుపెట్టాను. అట్లాగా ఫస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను. మా డాడీ కంప్యూటర్ నేర్పించారు ఎలా వాడాలి అనేది. ఇక నేను 3 లాంగ్వేజెస్లో టైప్ చేయగలుగుతాను. లోగో డిజైనింగ్ అలాంటివన్నీ. నేను డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాను. సోషల్ మీడియా మేనేజింగ్ అలాంటివన్నీ చేస్తాను. ఇప్పటికీ కనీసం 3-4 యూట్యూబ్ ఛానల్స్కి సోషల్ మీడియా మార్కెటింగ్ చేశాను, ఈమెయిల్ మార్కెటింగ్ చేశాను. 2 కంపెనీస్కి లోగోస్ డిజైన్ చేశాను. ఇప్పుడు 100+ క్లయింట్స్కి యూట్యూబ్ థంబ్నైల్స్ చేసి ఇచ్చాను.
నిరంతర సాధనతో ఎక్కడా శిక్షణ తీసుకోకుండానే మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాడు తులసి. కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు ప్రోత్సాహంతో ఆన్లైన్ మార్కెటింగ్ సేవలు మొదలుపెట్టాడు. కళాశాలకు చెందిన వివిధ కార్యక్రమాల ప్రచార చిత్రాలను స్వయంగా రూపొందించాడు. పలు యూట్యూబ్ ఛానళ్లకు, సంస్థలకు గ్రాఫిక్స్ డిజైనింగ్ అందించాడు. మరోవైపు చదువులోనూ తులసి నారాయణ అద్భుత ప్రతిభ చూపుతున్నాడు. లాస్ట్ ఇయర్ తనతో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మా కాలేజీలో ఉన్న లైఫ్ స్కిల్స్లో భాగంగా తన బేసిక్ టాలెంట్ నాకు అర్థమైంది. అందుకని అప్పటి నుంచి కూడా కాలేజీ నేను వ్యక్తిగతంగా తన అన్ని విషయాలు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాం. ఒక ట్రెమెండస్ కిడ్ తను. అతను నేనేం కోరుతున్నానంటే, నువ్వు జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబ్ క్రియేట్ చేసే స్థాయికి రావాలని. నా కాన్ఫిడెన్స్ నెక్స్ట్ 2 ఇయర్స్లో జరగబోతుంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్లోనే ఒక చిన్న కంపెనీ లాంచ్ చేస్తాడు. లాంచ్ చేసి 10-15 మందికి మినిమం ఉద్యోగాలు ఇచ్చేటట్టు తులసినారాయణ చేరుకోవాలని, తన ఆర్ట్ని సపోర్ట్ చేసి, తన ఫిజికల్ డిజబిలిటీని పక్కన పెట్టి చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న తులసినారాయణ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా నా కాలేజీ తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బంధువులు, స్నేహితుల నుంచి అవమానాలు ఎదురైనా ప్రతిభను గుర్తించి అండగా నిలిచారు తల్లిదండ్రులు. పాఠశాల, కళాశాలకు తీసుకొచ్చారు. లోపాన్ని మరిపించేందుకు ఇతరత్ర అంశాలపై దృష్టి సారించారు. ప్రయత్నం, నమ్మకాలకు సాక్ష్యంగా కుమారుడు ఎదుగుతుంటే చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మావాడు పట్టుదల, కృషి అవి చూసి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేయటం, అవి అలవాటు నేర్చుకోవటం చేయటం వల్ల మేము కూడా కొద్దిగా ప్రోత్సహించి అది మా బాబు చేత చేయించడం జరిగింది. అన్నిట్లో కొద్దిగా ముందు ఉండటం వల్ల మాకు చాలా ఆనందంగా అనిపించి ఇతన్ని ఏదన్నా గొప్ప స్థితికి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉండి మేము చాలా వరకు కృషి చేశాము. ఆ కృషి తగ్గట్టుగా మావాడు కూడా మాకు సహకరించి అతను ప్రయత్నం చేసి బాగా సక్సెస్ఫుల్ అయ్యాడని మేము అనుకుంటున్నాం. మేము చిన్నప్పుడు తను పెంచడానికి చాలా కష్టపడ్డాము. స్కూల్కి మేము తీసుకెళ్ళి తను వదిలిపెట్టి మళ్ళీ తీసుకొచ్చుకునే వాళ్ళము. అట్లా తను మెల్లిమెల్లిగా చదువుకుంటూ ఇంకా చదువులో ఇంప్రూవ్ అయ్యాడు. మా అబ్బాయిలాగా పిల్లలు చాలామంది వెనక్కే ఉండిపోయారు చదువుకోలేకుండా. వాళ్ళు కూడా ఇంకా వీడిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని అయితే ఎవరైతే అన్నారో వాడు విజయంతో సమాధానం చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. మమ్మల్ని ఎవరైతే చాలా బాధ మాటలు అన్నారు, బాబు ఇలా పుట్టాడు అలా పుట్టాడని, కానీ వాడు ఇంత బాగా పేరు తీసుకొచ్చుకొని వాడు తీసుకొచ్చిన పేరుకి మేము చాలా సంతోషపడుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. సాధించాలనే తపన, ఎందుకు చేయలేను అనే మనస్తత్వం ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు తులసి నారాయణ. తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల నమ్మకాన్ని నిజం చేస్తూ ఎంచుకున్న ప్రతి రంగంలోనూ రాణిస్తున్నాడు. ఇటీవలే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి తనలాంటి మరెందరికో సాయపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. అంగవైకల్యం శరీరానికే కానీ ప్రతిభకు కాదని నిరూపిస్తున్నాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి తులసి నారాయణ. ఎలాంటి శిక్షణ లేకుండానే అద్భుతమైన చిత్రాలతో చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వయంగా ఆన్లైన్ క్లాసుల ద్వారా డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్లో కూడా రాణిస్తున్నాడు. చదువులో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.